ఇది బేగంపేట బ్రాహ్మణవాడి స్ట్రీట్ నెంబర్ 4లో బస్తీలోకి వాటర్ ఎట్లొచ్చిందో చూసినాం. ఇక నగరాన్ని ముంచెత్తిన వాన, లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైనవి. ఇది మలక్పేట రైల్వే వంతెన కింద పరిస్థితి. ఖైరతాబాద్ చింతల్ బస్తీ మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక మొత్తానికి సోమవారం రాత్రి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్న జనం మంగళవారం తెల్లవారుజామున ఉలిక్కి పడుతూ లేచారు. అటు తర్వాత వారికి కంటి మీద కునికే లేకుండా పోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరద చుట్టుముట్టేసింది. కుండపోతలా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, వీధులు, కాలనీలు నీట మునిగాయి. నిద్రలోంచి లేచి మంచం దిగిన వారి కాళ్ళకు నీళ్లు తగిలాయి. మోకాళ్ళ లోతు నిలిచిన వరదను చూసి ఆందోళన చెందారు. ఇవి ఇక అవినీతి భాగోతం అంటూ కొత్త నల్లాల పేరుతో శివారు ప్రాంతాల్లో ఇక ఒక వసూళ్ల దందా అయితే నడుస్తుందట. నగరంలో కొత్త నల్లా కనెక్షన్ల పేరుతో దందా నడుస్తుంది. తాజాగా మణికొండ డివిజన్లో జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి, ఒప్పంద ఉద్యోగి నవీన్ గౌడ్ కొత్త నల్లా కోసం ఓ వ్యక్తి నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక మరోసారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శివార్లలో ఈ దందా 3 పువ్వులు 6 కాయలను చందంగా కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక 15 mm లైన్లకి 30 నుంచి 40,000 వసూలు చేస్తుండగా 25 mm ఆపైన లక్షల్లో బేరసారాలు నడుస్తున్నాయట. స్వయంగా కొందరు జలమండలి సిబ్బంది చెప్తున్నారు. ఈ దందాలో అవుట్సోర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. కంప్యూటర్ సేవలే కాదు, స్థానిక మేనేజర్లు, డీజీఎంలకు దళారులుగా వ్యవహరిస్తూ ఈ వసూళ్ల కార్యక్రమానికి తెరలేపుతున్నారట. ఇక నవీన్ గౌడ్, ఈ స్ఫూర్తిరెడ్డి ఇద్దరు అధికారులు నిన్న 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇక తండ్రి రోడ్డు దాటిస్తుండగా కుమార్తెను ఢీకొట్టిన బస్సు, ఇది అత్తాపూర్లో జరిగింది. ఇక కుమార్తెను చేయి పట్టుకొని తండ్రి రోడ్డు దాటిస్తుండగా ఓ పాఠశాల బస్సు ఢీకొట్టింది. అతడి ముందే కుమార్తె ఎగిరి దూరంగా పడి తీవ్రంగా గాయాల పాలైంది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగింది ఈ ఘటన. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్కు చెందిన రామ్రెడ్డి కూతురు హారిక హైటెక్ సిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరారు. అత్తాపూర్ ప్రధాన రహదారిపై వచ్చి కంపెనీ బస్సులో ఆమె నిత్యం విధుల్లోకి వెళ్తుంటారు. మంగళవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 130 వద్ద మెహదీపట్నం వెళ్ళడానికి తండ్రి రామ్రెడ్డి చేపట్టుకొని హారికను రోడ్డు దాటిస్తున్నాడు. కంపెనీ బస్సు వచ్చి ఆగడంతో తండ్రి హారికను వేగంగా రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆరాంఘర్ నుంచి వస్తున్నటువంటి ఒక బస్సు ఢీకొని హారిక అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వార్తలు. ఇక వరంగల్